ఎక్కువ మంది రాజకీయాల గురించి మాట్లాడుతున్నవారు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నవారు, ఆ రాజకీయాల్లో గూడా కమ్యూనిస్ట్ రాజకీయాలు, అంబేద్కర్ రాజకీయాలు ఇవి మాట్లాడుతున్నవారు, అవి మాటల వరకే పరిమితమవుతున్నాయి తప్ప, ఆచరణాత్మకంగా వారు అనుకున్న దానిపు ఒక 20 ఏండ్ల కాలంలో ఎన్ని అడుగులు ముందలకు పడినట్లు? ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే, యాక్చువల్‌గా 365 రోజులు, 5 సంవత్సరాలు. ఎన్నికలు రాబోయే 5 సంవత్సరాలు. నిత్యం సమస్యల మీద పోరాటం జేసింది అంబేద్కరైట్లు, బహుజనవాదులు. సమాజం మారాలనుకునేవాళ్ళు. కానీ ఈ సమాజం మారాలని సంఘటనల మీద, ఇష్యూస్ మీద పోరాటం జేసే ఈ వర్గాలైతున్నాయో, ఆ ఇష్యూస్‌ని పొలిటిసైజ్ జేయలేకపోయారు. అందువల్ల రాజకీయంగా ఫలితాల్ని సాధించలేకపోయారు. వీసీకే ఏం చేసిందంటే, వీసీకేది సామాజిక ఉద్యమం మాత్రమే కాదు. అది పొలిటికల్ మూవ్‌మెంట్. ఒక అత్యాచారం జరిగింది దాన్ని పొలిటిసైజ్ చేస్తారు. ఒక దాడి జరిగింది దాన్ని పొలిటిసైజ్ చేస్తాం. ప్రతి దాన్ని రాజకీయ కోణంలోంచి సమాజాన్ని ఎడ్యుకేట్ చేయటం మూలంగా ఆ సమాజం పొలిటిసైజ్ అయ్యి అది ఓటు రూపంలోకి మారుతది. కానీ ఇప్పటివరకు జరిగిన తెలంగాణలో జరిగిన ఉద్యమాలు కారంచేడు నుంచి మొదలుకుంటే లక్ష్మీపేట వరకు జరిగిన ఉద్యమాలన్నీ ఏమిటి అనంటే, మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని కలెక్టరేట్ల ముందుట ధర్నా చేయటం. అంటే ఇదొక న్యాయపరమైన ఉద్యమంగా, సామాజిక పీడనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక సామాజిక ఉద్యమంగా మాత్రమే ప్రచారం అయింది. అలాంటి గుర్తింపు పొందింది. పొలిటికల్ మూవ్‌మెంట్‌గా టర్న్ కాలేదు. వీసీకే దాన్ని పొలిటికల్ మూవ్‌మెంట్‌గా చేస్తున్నది. అందువల్ల మీరన్న ఆ రాజకీయ లక్ష్యాన్ని అతి త్వరలోనే చేరుకుంటాం మేము. ఇక్కడ మీరు ప్ర నరేంద్ర మోదీ గురించి చాలా పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఈ గడిచిన 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎట్లా ఉన్నది మరి? కేసీఆర్ పరిపాలన కాకులను గొట్టి గద్దలకేసినట్టుగా ఉన్నది. ఫలితంగా ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ కాకులకు గొట్టి గద్దలకేసే ఉద్యమాన్ని మళ్ళీ ఆయన మొదలుపెట్టాడు. తొంటి బాగైనగా. అదేంది? అంతే అంటే కదా! ప్రజలకేం మేలు జరగలేదా? నో, నేను అట్లా అనట్లేదు. నా కాకులను కొట్టి ఉద్దేశ్యం గద్దలకి ఏంటంటే అంటే ఉద్దేశ్యం ఏమిటి? అంతే కదా! మరి దళితుల భూములు లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిర్రు. ఫార్మా కంపెనీల పేరు మీద రైతుల భూములు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో 10,000 ఎకరాలు లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చిర్రు. ఫార్మా కంపెనీలకు ఇచ్చిర్రు. ఆ రైతులకేం లాభం? సో, నేనేమంటానంటే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి అనేది ఏదైతే ఉందో, ఆ అభివృద్ధి అనేది మెజారిటీ ప్రజానీకానికి వ్యతిరేకంగా జరిగింది. ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేది ఒక ఐడియాలజీ కాదు. కానీ కేసీఆర్ గారు అభివృద్ధినే ఐడియాలజీగా మాట్లాడుతున్నారు. నరేంద్ర మోడీ ఇంతకుముందు హిందుత్వ అనేదాన్ని ఐడియాలజీగా మాట్లాడిండు. ఇప్పుడు రెండోసారి 2019లో ఎలక్షన్స్‌కెళ్ళినప్పుడు అభివృద్ధిని ఐడియాలజీగా మాట్లాడిండు. మళ్ళీ ఆ అభివృద్ధి అనే ఐడియాలజీకి ఓట్లు రావని అర్థమయ్యి, సంపదని ముస్లింలకి పంచిపెడతారు కాంగ్రెసోళ్ళు గెలిస్తే అని చెప్పి మళ్ళీ తన పాత ఐడియాలజీలోకెళ్ళిపోయాడు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఐడియాలజికల్ పునాదుల మీద నిర్మాణం చేసిండు. ఎప్పుడైతే అధికారంలోకొచ్చిండో ఆ తెలంగాణ ఐడియాలజీని వదిలేసి డెవలప్‌మెంట్‌నే ఐడియాలజీగా ఎత్తుకున్నాడు. కానీ డెవలప్‌మెంట్ అనేది ప్రాసెస్. అది ఐడియాలజీ కాదు. ఆ ప్రాసెస్ ఎప్పుడైనా ముందుకు పోతదది. నువ్వున్నా లేకపోయినా ముందుకు పోతది. ఒకప్పుడు బండ్ల మీద పోయినాం. ఇప్పుడు కార్ల మీద పోతున్నాం. రేపు ఫ్లయింగ్ కార్స్ వస్తాయట. సో, ఈ టెక్నాలజీ మారుతూ ఉన్న కొద్దీ డెవలప్‌మెంట్ అనేది మారుతూ ఉంటది. ఒకప్పుడు మనకి ల్యాండ్‌లైన్ ఉంటే డెవలప్‌మెంట్. ఇప్పుడు ఐఫోన్ ఉంటే డెవలప్‌మెంట్. ఇంకా ఐఫోన్ తర్వాత ఇంకేదైనా ఫోన్ వస్తే అదొక డెవలప్‌మెంట్. కాబట్టి డెవలప్‌మెంట్ అనేదానికి స్థిరమైన నిర్వచనం అంటూ ఉండదు. అది ఐడియాలజీ కానే అంటే కాదు. అహా! అంటే మీరు చెప్పదలుచుకున్నది ఆహ్, పేద ప్రజలకు కేసీఆర్ పేద హయాంలో ప్రజలకి పేద ప్రజలకి కావాల్సింది కేవలము ఆర్థిక వెసులుబాటు మాత్రమే కాదు. వాళ్ళకి కావాల్సింది ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం అనే దాన్ని కేసీఆర్ గారు పరిగణలోకి తీసుకోలేదు. ఆత్మగౌరవం ఆర్థికంలో ఉంటదని అనుకున్నాడు. నువ్వు 1000,00,00,000 ఇయ్యి నాకు, నన్ను బానిస అంటే నేను ఒప్పుకోను. 1000,00,00,000 ఇచ్చి బానిసని ఏం ఎవరిని అనలేదు ఆయన. ఆయన అదే గదా! 10 సంవత్సరాల్లో ఒక క్యాబినెట్ మినిస్టర్‌కి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం ఏమిటి? ప్రజలు గలవడానికొస్తే ప్రగతి భవన్‌లోకైనా, సెక్రటేరియట్‌లోకైనా రానియకపోవడం ఏంటి? అసలు సెక్రటేరియట్‌లో ఏనాడైనా కూర్చున్నాడా ఆయన? ఇదంతా తప్పే గదా! ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ పోరాటం జరిగింది. అలాంటి ఆత్మగౌరవాన్ని ఆయన పక్కకు పెట్టేసి భూస్వామ్య అహంకారాన్ని చూపించిండు గాబట్టి ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నారు అదే కేసీఆర్. భూస్వామ్య చెరువుల పూడిక తీయించిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. కే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తీసుకొచ్చిండు. భారీ రిజర్వాయర్లు కట్టిండు.
మిషన్ భగీరథ తీసుకొచ్చిండు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు పెట్టి పేదలకు రూ. 1,16 ఇచ్చిండు. ఏం తక్కువైంది? కాళేశ్వరం ప్రాజెక్టులు సుమారు 1,80,000 కోట్ల రూపాయలు. మా ఎస్సీ, ఎస్టీలకి ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిర్రు? మా బీసీలకి ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిర్రు? మిషన్ భగీరథ ఆల్మోస్ట్ 60,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు. 60,000 కోట్లు ఎవరికి ఇచ్చిర్రు? ఏ కాంట్రాక్టర్? మా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్లు ఎంతమంది ఉన్నారు? మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. 25 సంవత్సరాలున్న రెడ్డి, వెలమ కులాలకు సంబంధించిన యువకులు ఒకరొకరు 10 కోట్లు, 20 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేసి, మిషన్ భగీరథ పనులు చేసి 26వ ఏట వాళ్ళు లైఫ్‌లో సెటిల్ అయిపోయారు. అదే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు 45 సంవత్సరాలు వచ్చినా లైఫ్‌లో సెటిల్ కాలేని పరిస్థితి ఉంది. మావోళ్ళు 25 ఏళ్లకి కాంట్రాక్టర్ అయినోడే లేడు. 10 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ చేసిన మనిషే లేడు మావోడు. మీరు భారీ ప్రాజెక్టులు పెట్టారు. కానీ మా వాటా వాళ్ళు ఏమిటి ఎందుకయ్యారు? అని మరి మీరు పోయి అడగాలి కదా! అడిగినా ఇయ్యరు కదా! చాలా స్పష్టంగా మెగా కంపెనీకి ఇచ్చాడు. 50 కోట్లకు పైగా ఉన్న ప్రతి సబ్ కాంట్రాక్టు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చెప్పిన వ్యక్తులకే ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఇస్తే ఆ 1,00,00,000, 2 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఎవరికన్నా ఇస్తే బిల్లులు ఆపేశారు. ఆ కాంట్రాక్ట్ చేసినోడికి అప్పులు ఎక్కువైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్ మీరు చేపట్టింది నిజమే. అవి కనిపిస్తున్నాయి కూడా నిజమే. వాటి కింద పారిన భూములలో మా భూములెన్ని? మీరు పెట్టిన ఆ ఖర్చులో, ఆ కాంట్రాక్ట్‌లో మా వాళ్ళ వాటా ఎంత? లేదు గదా! అందుకే కాకులకు గొట్టి గద్దలకేశారు అంటున్నా. కానీ సార్ మీ రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేయబోతున్నాడు. ఇంగా ఆయన దగ్గరికి రాలే, వస్తున్నా. కేసీఆర్ మళ్ళీ రివైవ్ కావచ్చా? అయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఎందుకుంటది అనంటే తెలంగాణ ప్రాంతానికి అయ్యో! ఒకటి ఆత్మగౌరవం ఇయ్యలేదన్నారు. కాకులు గద్దలకేసినప్పుడు ఎట్లా రివైవ్ అవుతారుగా? కేసీఆర్ తెలంగాణకి సోల్ రిప్రజెంటేటివ్ కాదు. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. తెలంగాణ అనే అస్తిత్వాన్ని, గుర్తింపుని కాపాడుకోవాలన్న తపన తెలంగాణ ప్రజలకున్నది. నిరంతరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే దాడి. రెండోది, జాతీయ ప్రయోజనాల పేరు మీద తెలంగాణ ప్రాంత ప్రయోజనాల్ని బలిపెట్టడం అనేది ఒకటి జరుగుతుంది. చాలా సింపుల్, ఒకటే రీజన్. ఉదాహరణ చెప్తా మీకు. మీది కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. కృష్ణా నది మీద కేంద్ర ప్రభుత్వానికి పెత్తనాన్ని కట్టబెడుతూ 2014 విభజన చట్టంలో పేర్కొన్నారు. చట్టం చేసింది కాంగ్రెస్. బిల్లు ఆమోదం పొందిన రోజు పార్లమెంటులో లేకుండా బయట ఉన్నది బీఆర్ఎస్, అంటే ఆనాడున్న టీఆర్ఎస్, కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ కృష్ణా గోదావరి నదుల మీద హక్కు ఎవరికి ఉన్నది? ఇప్పుడు తెలంగాణకి లేదు, ఆంధ్రాకి లేదు, కేంద్రానికి వెళ్ళిపోయింది. మరి తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయం పాలన, ఆత్మగౌరవం అన్న 5 సూత్రాల కోసం పోరాటం చేసిన ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందా? కాబట్టి తెలంగాణ ప్రజలు తమ వనరుల్ని కాపాడుకోవడానికి, తమ సంస్కృతిని కాపాడుకోవడానికి, తమ అస్తిత్వాన్ని, గుర్తింపుని కాపాడుకోవడానికి పోరాడుతూనే ఉంటారు. ఆ పోరాటానికి ప్రతినిధిగా కేసీఆర్ గారు నిజంగా నిలబడితే ఆయనకి లైఫ్ ఉంటుంది, లేకపోతే పోతుంది. అంటే లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు రావచ్చా? మీరు 100% వస్తాయి. 100% అంటే అన్ని కాదు. హ్మ్. టీఆర్ఎస్కి సీట్లు వస్తాయి. పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. బీజేపీ? బీజేపీ అది థర్డ్ పార్టీ. హ్మ్. అది థర్డ్ అంటే ఎంపైర్ మీకు ఉంటుంది. నచ్చనంత మాత్రాన చెప్పకండి. అంటే మీకు నచ్చనందుకు అట్లా అంటున్నారా? లేకపోతే గ్రౌండ్ రియాలిటీ మీరు? ఇప్పుడు 12,000 గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణలో. హ్మ్. 12,000 గ్రామాల్లో బహుశా నా అంచనా ప్రకారంగా బీజేపీ ఉంటే ఒక 2,000 గ్రామాల్లో ఉండొచ్చు. హ్మ్. మిగతా 10,000 గ్రామాల్లో అయితే బీజేపీ లేదు. హ్మ్. నిర్మాణమే లేని చోట బీజేపీకి టికెట్లు ఎట్లా వస్తాయి? అన్లెస్ ఆదిలాబాద్లో నిర్మాణం లేదు, గెలిచింది. అదే చెప్తున్నా. అన్లెస్ బీఆర్ఎస్ఏ తన ఓట్లని బీజేపీకి వేయిస్తే తప్ప బీజేపీ గెలవదు. అంటే ఈ లెక్కన మీరు అంటే రేవంత్ రెడ్డి 5 నియోజకవర్గాలలో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్క అయినాయి. బీజేపీకి బీఆర్ఎస్ సహకరించని చెప్పినది అని మీరు అది వాస్తవమే. అది అవునా? అంటే ఎక్కడెక్కడ? సింపుల్. లాస్ట్ టైము కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలే, బీజేపీ గెలవలే. అయినా బండి సంజయ్ గెలిచాడు, అరవింద్ గెలిచాడు. అట్లాగే ఆదిలాబాద్లో స్వయం బాబురావు గారు గెలిచారు. ఎట్లా గెలిచారు? అక్కడ వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరు, గ్రామాల్లో నిర్మాణం లేదు. కానీ నరేంద్ర మోడీ గారికి కేసీఆర్ గారు ఇచ్చిన అన్రిటర్న్ గ్యారంటీలో భాగంగా ఆ 4 సీట్లు వచ్చినాయి. ఈరోజు కూడా
కాంగ్రెస్‌ని మనం ఎదుర్కోవాలనంటే, మనం గెలవలేని చోట బీజేపీకి ఓట్లేయండి అని ఒక కింది స్థాయి అవగాహనకి ఆల్రెడీ పిలుపునిచ్చారు వాళ్ళు. పైనుంచి ఆ డైరెక్షన్ ఉన్నది. అందుకే కొన్ని చోట్ల డమ్మీ క్యాండిడేట్‌లని పెట్టారు. బీజేపీ గెలవడానికి లోపాయికారిగా బీఆర్ఎస్ సహకరిస్తున్నది. అయితే కొన్ని చోట్ల, కొన్ని నియోజకవర్గాల్లో బలంగా నిలబడి కొట్లాడాలని ప్రయత్నం చేస్తుంది. మినిమమ్ కా బీఆర్ఎస్ ఎంత లేదన్నా ఒక 6-7 సీట్లు గెలవాలనే ఆలోచనతోటి వాళ్ళు ఫైట్ జేస్తున్నారు. సో, నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ గెలిచినా, కాంగ్రెస్ గెలిచినా ఈ 2 పార్టీల మూలంగా పెద్దగా ఏం లాభం లేదు.